ఇవాళ దీని ప్రపంచ వారసత్వ సంపద గుర్తించినటువంటి ఘనత నాకు దక్కింది. అందరూ సహకరించారు దీనికి. కానీ నేను దీన్ని 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడగలిగాను. రెండవది, ఇక్కడ ఉండేటువంటి గిరిజన విశ్వవిద్యాలయం, ఒక గిరిజన విశ్వవిద్యాలయం చాలామంది కొంత అపోహలు ఉన్నాయి, ఇది గిరిజనులకేనా? గిరిజనులకు కాదు, గిరిజనేతరులు కూడా ఇంత 73%, 77% చదువుకోవచ్చు. 33% గిరిజన పిల్లలు చదివితే 73% గిరిజనేతరులు చదవచ్చు. మిత్రులారా, భద్రాచలానికి ఎవరైనా రావాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంది. చాలా ఎక్కడి నుంచి మనం విజయవాడ ఆ రూట్లో రావాల్సి వచ్చింది. కానీ ఆ రోజున నేను ఒక ప్రపోజల్ ఇక్కడ భద్రాచలం నాయకులందరూ అన్నారు, మనకు హైదరాబాద్ నుంచి భద్రాచలం రావాలంటే ఒక జాతీయ రహదారి కావాలి, అది వయా వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాద్, ఆ తర్వాత ఇల్లందు నుంచి టేకులపల్లి నుంచి రావాలి. 4 ఫేజులలో 2487 కోట్లతో శాంక్షన్ అయింది. ఒక ఫేజ్ వర్క్ స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నాను. ఇందులో ఏ ఒక్కటి నేను ఇచ్చిన 17. అంతేందుకు, మహిబాద్లో పాస్పోర్టు, హైదరాబాద్లో స్లాట్ దొరకకపోతే రోజు 50 మంది ఇలా మహిబాద్లో వాడుతున్నది వాస్తవం కాదా? ఒక ప్రొఫెసర్గా, ఒక విద్యావేత్తగా నాకున్న జ్ఞానాన్ని నేను ఇక్కడ కేంద్రీకరించిన అభివృద్ధి తప్ప వేరే వాటి తొంగి కూడా చూడలేదు. చూస్తే నా మీద కూడా అనేక కేసులు, అనేక కబ్జాలు ఉండేటువంటి వాళ్ళు. నాకు అటువంటి అవకాశం రాలేదు. అయినా కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారని మోసం చేశాడు. సభలో మీకు అందరికీ తెలుసు, మీడియా అందరి దగ్గర ఉంది, సీతారాం నాయక్ని 5 లక్షల ఓట్లతో గెలిపించి పంపించాలి మళ్ళీ పార్లమెంట్ కన్నా మనిషి మా నెలల్లోనే పాట మార్చి టికెట్ ఎవరికి ఇచ్చారు? ఒక పక్క తెలంగాణ ద్రోహికి ఇచ్చాడు. ఏ జగన్ రావడానికి కారణమైనటువంటి రేడియా నాయక్ కుటుంబం మహిబాద్కి, ఏ టూటాలకు కారణమైనటువంటి రేడియా నాయక్ 9 మంది విద్యార్థులను కాస్తే మేము ఆ ట్రాక్ మీద పడుకొని ఉన్నటువంటి ఉద్యమ నాయకులం. నన్ను కాదని పక్కా తెలంగాణ ద్రోహికి టికెట్ ఇస్తే కూడా నేను తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ పార్టీలో ఉన్నాను అనుకొని నేను పార్టీ మారలేదు. ఆ తర్వాత మళ్ళీ సీతారాం నాయక్ ఎక్కడ ఉంటారో చూడండి. ఈ రాష్ట్రంలో ఆయన గొప్ప నాయకుడు, గొప్ప మేధావి. ఆయన మిన్ని మాట్లాడాడు, ఆ నోరా అది ఏందో ఎవరికి తెలియదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి మాట్లాడి 5 సంవత్సరాలు నన్ను అవమానాలకు పాలు చేసి నా సొంత డబ్బులతోటి పార్టీకి నేను పనిచేసిన. అయినా నేను అక్కడి నుంచి పార్టీలో మారలేదు. మళ్ళీ తిరిగి అదే కవితకు టికెట్ ఇవ్వడం వల్ల ఇక నాకు ఇక్కడ స్థానం లేదనుకున్నారేమో. జాతీయ పార్టీ నన్ను గుర్తించింది. మిత్రులారా, నాకు అన్యాయం జరిగిందని నేను పార్టీలో కొన్ని వెళ్ళిపోలేదు. నాకు ఒక జాతీయ పార్టీ గౌరవ్ కిషన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి, నాయక్ గారు మీరు చేసే మీ శక్తి మీకు తెలుస్తలేదు, మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, పార్లమెంట్లో ఏం చేశారో నాకు తెలుసు. మీరు ఏదైతే వాదించి తెచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం, మీరు మురుగొచ్చి ఒక టెంకాయ కొట్టాలంటే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ నా ఇంటికి వచ్చి నాకు పార్టీలో పిలిస్తే నాకు పార్టీకి సేవ చేసే అవకాశం ఇచ్చింది కనుకనే నేను భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డాను. ఏ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో ఉండి ఇవి చేసినటువంటి వాడిని మీరు నన్ను కనికరిస్తే, దయచేసి మీరు నాకు అవకాశం ఇస్తే నేను రెట్టింపు పనులు చేస్తాను. ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయండి, ఏమీ కాలేదు. ఇక్కడ చేసినవి నాయే ఉన్నాయి. ఎవడన్నా దమ్ము ధైర్యం ఉంటే చెప్పుకోమండి. నేను చేసినవే ఉన్నాయి. ఇవాళ హైవే వస్తుందంటే నాదే. ఇక్కడ నుంచి ఒక 2 ఏకలవ్య స్కూల్స్ నాయే ఉన్నాయి. ఇక్కడ గుమ్మగూడెం చెర్లలో ఒక 30 లక్షలు పెట్టి కనీసం అక్కడ పోయే భక్తులు భోజనం చేయడానికి ఉంటే అక్కడ ఒక డార్మెంటరీ కట్టించినటువంటి చరిత్ర. మీ దగ్గర ఉన్నటువంటి ఆ సోలార్ లైట్లు నాయే. ఒక ఎంపీగా నేను చేయగలిగాను. అందుకోసం ప్రజలు నేను కోరుతా ఉన్నాను. అనవసరంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ ఉంటే తెలంగాణ ప్రాణం అని, ఆ ప్రాణం తీసేసి తెలంగాణ ప్రజల ప్రాణం తీసి దానికి ఒక బీద అలిగించిండు. మరి అది ఏం పార్టీ అవుతుందో అది ఎవరికి తెలియదు. అందులో ఎవరున్నా అటువంటి మిత్రులు నన్ను అన్యాయత భావించకండి. మీరు నాకు ఓటేస్తారని తెలుసు, మీతో పనిచేశారు. నాకు ఏం అన్యాయం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు కనుక మీ ఓటు అమూల్యమైనటువంటి ఓటు నాకే వేయాలని వాళ్ళని కోరుతా ఉన్నాను. కవితకి చేస్తే ఏమవుతుంది? 5 సంవత్సరాలు ఒక్క అభివృద్ధి. నేను పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ పని తీసుకొచ్చి పెట్టినా నాకే ఏమంటే అసలు ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు నువ్వు ఇంతో భారతీయ జనతా పార్టీతో నీకు అలయన్స్ ఉన్నది కనుకనే మాట్లాడలేదు. ఇవాళ భారతీయ జనతా మోడీనే నువ్వు దొంగ అంటున్నావు. మోడీనే నువ్వు దొంగ అనుకున్నటువంటి వ్యక్తి ఇవాళ నువ్వు ఎక్కడ నీకు ఒక సీటు 2 సీట్లు వచ్చే అవకాశం లేదు. అటువంటిప్పుడు కవితకు ఓటేసి ఏం చేస్తారో ప్రజలారా గమనించండి. మరి ఇదే బలరాం నాయక్, నీకు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో నువ్వు మంత్రివి, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది.
ఏంటిది మీ పాత్ర ఏంటిది? అయినా చేస్తారేమో, మీ పనులు మీరు చేస్తారేమో, నేను మిమ్మల్ని మిమ్మల్ని ఏం నేను కిచ్చపరచదలుచుకోలేదు. కానీ ఇప్పుడు మీరు ఓటేస్తే ఎక్కడ ఉంటారు? ఆల్రెడీ దేశంలో ప్రధానమంత్రి మోడీ అనేది డిసైడ్ అయిపోయింది. ఆ అప్కి బార్ 400 పార్ అనే నినాదంతో బ్రహ్మాండంగా ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది. రేపు సభ్యులు వస్తారు. నువ్వు ప్రతిపక్షంలో కూడా ఉండవు కదా, ఎందుకు ద్రోహం చేస్తారు నాయకులారా? కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ కానీ, ఇతర నాయకులారా, ఎందుకు మీ విలువైనటువంటి ఓటు ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆ ఓటును ఇప్పుడు మీరు కాంగ్రెస్కి వేసినా బీఆర్కి వేసినా అది ఒక చెత్తకుండీలు వేసినట్టే అవుతుంది. సీతారాం నాయకులు పంపించండి. ఏ మచ్చలేని వ్యక్తి, ఎక్కడ మక్కలేని వ్యక్తి. నేను ఒక 120 క్వశ్చన్లు వేసి 45 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా కదా, ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా. అభివృద్ధికి మాట్లాడినా, ఇంకేమైనా నా స్వార్థం కొరకు మాట్లాడినా, అందుకోసమని నాకు నమ్మకం ఉంది. ఒకటి, మోడీ ప్రభంజనం. 500 సంవత్సరాలుగా మన కంటికి కనబడినటువంటి రాముడు, ఆ రాముని ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన చేస్తే దేశమంతా ఆనందాలతో తులదూగుతూ ఉంది. ఏ విషయంలో మోడీని మీరు నిందిస్తున్నారో నాకు తెలియడం లేదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అందుకోసమే మనం ఎన్ని అనుకున్నా ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులంతా జై రామ్ శ్రీరామ్, ఎక్కడికి పోయినా జై రామ్ శ్రీరామ్ శ్రీరామ్ జై రామే అంటున్నారు, జై మోడీ అంటున్నారు. ఆ నినాదంతో నేను 100% నాకు ఆ నమ్మకం కలిగింది. నాలాంటి వాళ్ళని పంపిస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని. ఈ ప్రాంతంలో 2-3 పనులు ఆగి ఉన్నాయి, అవి నేను హామీ ఇస్తున్నా. ఒకటి, 12 కిలోమీటర్ల రైల్వే లైన్, ఏది మనం పాండురంగాపురం నుంచి సారపాక వరకు నా ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను దేశంలో ఉన్నటువంటి వాతావరణం కానీ, తెలంగాణలో ఉండేటువంటి ఎలక్షన్ల నాడి సరళిని చూస్తే, ఎలక్షన్లు ఒక వ్యక్తిపై నమ్మకంతో జరుగుతున్నటువంటి ఎన్నికలు. గతంలో పార్టీలు తమ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నాయకులను చూసి ఎన్నికలు జరిగాయి. అది పర్టికులర్గా ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలని దేశ భవిష్యత్తుని ఎవరు తీర్చిదిద్దగలుగుతారు, ఎవరి చేతిలో ఈ దేశం ఉంటే సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో 15 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గడిచిన 10 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు యునానిమస్గా ఎవరు ఏం చేసినా ఏమనుకున్నా, ఎలక్షన్లు అంటేనే మనకు తెలుసు అనేక విధాలైన ప్రలోభాలు ఉన్నాయి, కానీ వాటికి ఏంటికి లొంగకుండా ఆవివంత ప్రజలు ఈరోజు మోడీ గారి గుర్తుకు వేసి మోడీ గారిని 3వసారి పంపించాలనుకున్నారు. అందులో భాగంగానే మోడీ గారు అప్కి బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. నేను చాలామంది మహిళా సోదరిమణులను ఎక్కడన్నా కలిస్తే, ఏ మార్కెట్లో కలిసినా, లేదు ఈసారి మేము మోడీ గారికి ఓటేస్తామనేటువంటి నినాదం వస్తుంది. అభ్యర్థులతోటి పెద్దగా ఈ అభ్యర్థితో కొంత ఉన్నా కూడా ఎక్కువగా మోడీ గారి ఆధారంగానే ఈ దేశం నడుస్తుంది. మీకు తెలిసి 10 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, సుభిక్షంగా ఈ దేశంలో ఇంతవరకు ఎలాంటి అలజడి కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ దేశం లేకుండా ఒక దేశాన్ని ప్రపంచ దేశాల ఐక్యవేదికల్లో ఒక నాయకుడిగా ఈ దేశం యొక్క ప్రతిభను చాటుతున్నటువంటి మోడీ గారికి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను. అది గుర్తు మీద వేసి 13వ తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాం. మా పార్టీ మాకు ఇచ్చిన విశ్వసనీయతను కాపాడటం కోసం ఆ విధంగా మేము కృషి చేసి మా ప్రాంతంలో మాకు ఎలాంటి వనపక్షలు కానీ ఏమి లేవు, సబ్కేస్టరీ ఫీలింగ్ అంతగా లేదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అది ఆదివాసుల కారణం, లంబాడి కావాలి 2 ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆదివాసులు ఇచ్చారు, కాబట్టి ఇక్కడ లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి ఇది మా పార్టీ ఇచ్చిన మా వరం, ఒక మంచి అభ్యర్థి కాబట్టి మేము తప్పకుండా గెలిపిస్తాం. ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా భద్రాచలం కాన్స్టిట్యున్సీ ఒక కలిసికట్టు ప్రాంతంగా ఉండాలంటే 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలపాలి. ఆ సత్తా, సామర్థ్య, శక్తి ఉన్న వ్యక్తి మా అజ్మీర్ నాయక్ గారు, ఎంపీ సీతారాం నాయక్ గారు మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా 5 పంచాయతీలు కలపడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కృషి చేస్తాం. అలాగే భద్రాచలం టౌన్ ఒక మారుమూల కుగ్రామంగా ఉంది, కనీసం డంప్ యార్డ్ కూడా లేదు. కాబట్టి మా అభ్యర్థిని సీతారాం నాయక్ గారిని ఖచ్చితంగా గెలిపించే విధంగా మేము కృషి చేస్తే
డంప్ యార్డ్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 5 పంచాయతీలు కలిపితే మాకు డంప్ యార్డ్ ఈజీ కొడుతుంది కాబట్టి దానికోసం మేము కృషి చేస్తాం. దేశం కోసం దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈ మహబూబాబాద్ ఖచ్చితంగా ఇది గిరిజన నియోజకవర్గం, ఇవాళ ఇది భద్రాచలం మొత్తం అన్య ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు ఏ పాలకులు కూడా అసలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షాలు కూడా ఎప్పుడు కూడా భద్రాచలం పట్టణాన్ని చాలా నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు. అందుకే ఇవాళ ప్రొఫెసర్ సీతారాం గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ గారికి గెలిచినట్టయితే, సీతారాం నాయక్ గారికి ఖచ్చితంగా గెలిచినట్టయితే ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడవుతుంది. దానికి సార్ కేవలం ఇక్కడ దగ్గర అనుకున్నారు, కానీ సార్ ఆలోచనలో కూడా ఇదే రైల్వే అవకాశం కలిపేసి ఒరిస్సా ప్రాంతాన్ని కూడా కలపడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అప్పుడు భద్రాచలం ఏదైతే అయోధ్య ఉందో ఆ అయోధ్యలో భద్రాచలం కూడా దక్షిణ అయోధ్యను కూడా వెలుగొందడానికి చాలా అవసరంగా ఉంది. ఇంకా సార్ అలా నేనే చెప్తాను అనుకున్న సార్ కూడా కవర్ చేశారు. ఏదైతే రిజర్వేషన్ ఇవ్వడం ఉందో ఇవాళ ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంటే గిరిజన జాతుల మధ్యన రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళందరినీ అవమానించకరంగా మాట్లాడుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన రిజర్వేషన్ తీసేస్తామని మాట్లాడుతున్నాం. మేనేజ్మెంట్ కమిటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన సీతారాం నాయక్ గారు, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు మొదట తెలంగాణ ఉద్యమకారుడు, ఆ తర్వాత విద్యావేత్త, సౌమ్యుడు. దీనికి తోడుగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏదైతున్నాయో అట్టడుగున్నటువంటి సామాన్య మానవుడు దేశం అభివృద్ధి చెందాలంటే అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందినాడే భారతదేశం. చేస్తున్నారు కాబట్టి భద్రాచలం నియోజకవర్గం గురించి వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, ఇంతకుముందు చేసిన అనుభవం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాకి పూర్తి అవగాహన మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ ఆలోచన, ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. దాని కారణంగానే మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలాంటి భిక్షపతి గారు పినపాక అసెంబ్లీ నా పేరు సతీష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. త్రినాథ్ గారు భద్రాచలం అసెంబ్లీ కన్వీనర్. బాలరాజు గారు పినపాక అసెంబ్లీ అభ్యర్థి. మన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గారు సీతారాం నాయక్ గారు తెలుసు. అలాగే కుంజా ధర్మ గారు బీజేపీ పార్టీ భద్రాచలం అభ్యర్థి. ముస్కు శ్రీనివాస్ రెడ్డి గారు మహిబాద్ పార్లమెంట్కి సంబంధించిన కన్వీనర్. శారదా గారు సుదర్శన్ తివారీ గారు. పిచ్చా శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షుడు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.